కౌన్సిల్ డిసైడ్ చేస్తుంది, యూనివర్సిటీ వెయిట్స్ ఫర్ ద డేట్స్. అక్కడ లా డిపార్ట్మెంట్ ఉంటుంది, ఇంకా మా ఎంబీఏ మా ప్రొఫెసర్స్ ఉన్నారు, వాళ్ళు ఉంటారు. దే విల్ వెయిట్ ఫర్ ద డేట్స్. ఏ యూనివర్సిటీకి ఆ యూనివర్సిటీకి ఉండింది, ఇప్పుడు అన్నీ కలిసి ఒక యూనివర్సిటీలే మళ్ళీ పని ఏం చేస్తుంది, ఈ కౌన్సిలింగ్ అంతా యూనివర్సిటీలే పనిచేయాలా, దీనికి వచ్చిన ఆదాయం అంతా కౌన్సిల్కి పోతుంది. నేను కౌన్సిల్లో ఉన్న ఈ మాట చెప్పకూడదేమో కానీ చెప్తా ఉన్నాను. In turn, council should support financially universities, which is not happening. This is the point. In turn, whatever the money is coming to council, అది యూనివర్సిటీలు పనిచేసే చెమట రూపంలో వస్తుంది అది ఈ కౌన్సిల్కి. ఇన్ టర్న్ కౌన్సిల్ షుడ్ థింక్ ఆఫ్ ఇంప్రూవింగ్ సమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ యూనివర్సిటీస్. అది జరగలేదు, అది జరగాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మేము కౌన్సిల్ అనుకుంటానంటే అది కనుక కౌన్సిల్ కనుక మా చేతిలోకి వచ్చినప్పుడు ఎంత వీలైతే అంత. ఇప్పుడు సార్ నాడు ఈజ్ ఆర్గనైజింగ్ ద గ్రేట్ ఇంటర్నేషనల్ ఈవెంట్, 3 days ఈవెంట్, మెనీ స్కాలర్స్ కమింగ్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్. ఇప్పుడు ఎవరిని అడగాల? యూజీసీ ఇస్తుంది, స్మాల్ అమౌంట్ ఇస్తుంది, ఇంకోళ్ళు ఇస్తారు, స్మాల్ అమౌంట్ ఇస్తుంది. ఇఫ్ కౌన్సిల్ ఈస్ దేర్ టు సపోర్ట్ దిస్ కైండ్ ఆఫ్ ఈవెంట్, దట్స్ అ బిగ్ అకాడమిక్ ఈవెంట్. ఆ ఫ్రీడమ్ కౌన్సిల్కి ఉండాలా. ఆ ఫ్రీడమ్ ఒకవైపు అయితే అట్లాంటి థింకింగ్ ఉండాలి, అట్లాంటి యాటిట్యూడ్ రావాలి గవర్నమెంట్లో. సో దీస్ ఆర్ ద ఇష్యూస్ వీ కలెక్టివ్లీ థింక్ ఆఫ్. బోత్ ఆర్ మై సీనియర్స్, మై చైర్మన్ అండ్ వైస్ చైర్మన్. వీఆర్ కలెక్టివ్లీ థింకింగ్ ఆఫ్ ఇంప్లిమెంటింగ్ ఆల్ దిస్, పర్టికులర్లీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ రూరల్ యూత్. డిగ్రీ కాలేజీల పరిస్థితి సుధాకర్ గారు ఇప్పుడు ఇంతకుముందు అన్నారు. డిగ్రీ కాలేజీల పరిస్థితులు ఒక 2 సంవత్సరాల నుంచి కౌన్సిల్ చేసిన, యాప్స్కి చేసిన, దాన్ని మోసం అని అనొచ్చో కాదో కానీ బట్ డెఫినెట్గా మోసమే జరిగింది. ఎట్లా మోసం జరిగిందంటే కౌన్సిల్కి కొన్ని స్టాండర్డ్స్ ఉన్నాయి. ఒక డిగ్రీ కాలేజ్ ఇవ్వాలంటే దాని కింద ఎన్ని ఇంటర్మీడియట్ కాలేజీలు ఎంత డిస్టెన్స్లో ఉన్నవి, ఎన్ని ఇంటర్మీడియట్ కాలేజీలు ఉన్నాయి, ఎంత డిస్టెన్స్లో ఉంది, అవుట్కమ్ ఎంత ఉంది, దాన్ని మొత్తం లెక్కలు తీసి డిగ్రీ కాలేజీ పర్మిషన్ ఇవ్వాలి. చిన్న మండల్లో 7-8 కాలేజీలు ఇచ్చి కూర్చున్నారు వీళ్ళు. గత 2-3 సంవత్సరాల్లో 7-8 కాలేజీలు ఇచ్చి కూర్చున్నారు. అవి తీసుకున్న వాళ్ళు కొంత సర్వీస్ మోటో ఉండొచ్చు, కొంత ఏదో సర్వైవల్ ప్రాబ్లం ఉండవచ్చు. ఆ తీసుకున్న వాళ్ళు ఎవరు యూనివర్సిటీలో 2-3 సంవత్సరాలు ఉండి ఏం ఉద్యోగం రాక 4 జమ అయ్యి మనిషికి 10,000 జమ చేసుకుని ఒక కాలేజీ పెట్టుకున్నారు. వాళ్ళు సర్వీస్ ఉంటుంది ప్లస్ ఇళ్ళకు ఉంటుందని ఎట్లా ఇస్తే అట్లా తీసుకున్నారు. వాళ్ళు తీసుకున్నాక ఏమైంది, 2 కాలేజీలు ఉండాల్సిన ప్లేస్లో 6 కాలేజీలు వచ్చినాయి. ఆయనకు 5, ఈయనకు 5, ఈయనకు 5. ఏ కాలేజీ సర్వ్ అవ్వట్లేదు. ఇది మోసపూరితమైన యాక్టివిటీ. ఇది ఒక కాలేజీకి నీకు మెజర్మెంట్ ఉంది. ఒక డిగ్రీ కాలేజ్ చేయాలంటే ఇంటర్మీడియట్ కాలేజీలు ఉన్నా దాని డిస్టెన్స్ ఎంత, దాని ఏరియా పొటెన్షియాలిటీ ఏంటి, ఇవన్నీ చూడకుండా అన్ని కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీల పరిస్థితి అదే, ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజీల పరిస్థితి అదే, ప్రొఫెషనల్ కాలేజీల పరిస్థితి అదే చేసి ఒక రకమైన హైయర్ ఎడ్యుకేషన్లో ఒక గందరగోళమైన పరిస్థితి, పర్టికులర్గా తెలంగాణ రాష్ట్రంలో. ఇంకా వేరే దగ్గర అక్కడ ఎట్లుందో ఇంకా పెద్ద స్టడీ ఏం లేదు, కానీ ఇక్కడ మనకు అందరికీ తెలిసిన విషయం హైయర్ ఎడ్యుకేషన్లో ఒక గందరగోళమైన పరిస్థితి. ఎక్కడికక్కడ ఇష్టం ఉన్నట్టుగా డిగ్రీ కాలేజీలను కానీ పీజీ సెంటర్స్ని కానీ తెచ్చిపెట్టి ఇచ్చినాము, మాకేం పట్టి. దాని మీద ఈ కౌన్సిల్ చేయాల్సిన పని ఏంటంటే అకాడమిక్ యాక్టివిటీస్ ఎట్లా జరుగుతూ ఉన్నాయి. ఒక కాలేజ్ ఇచ్చిన తర్వాత రెగ్యులర్ యాక్టివిటీ, కౌన్సిల్ యాక్టివిటీ అంటే అక్కడ ఫ్యాకల్టీ ఉందా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా, స్ట్రెంత్ ఏముంది, అకాడమిక్ స్టాండర్డ్స్ ఎట్లా ఉన్నాయి అంటే రెగ్యులర్గా ఒక టీంను పంపిస్తూ చేయాలి, చేసి వాళ్ళని ఇంప్రూవ్ చేయాలి అకాడమిక్ స్టాండర్డ్స్. ఇది చేయాల్సిన పని. ఇచ్చి కాలేజీలు ఇచ్చి కూర్చున్నారు ఇక్కడ యాప్స్కి, చేసిన పని అది. దాని రిజల్టే ఇప్పుడున్న క్రైసిస్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్, పర్టికులర్లీ యూజీ పీజీలో అయితే అది ఒక పరిస్థితి. అయితే రెండవది, ఇప్పుడున్న కాంట్రవర్సీ గురించి మా సార్ చెప్పారు ఇంతకుముందే. సెక్షన్ 75, 95 మీరందరూ యూర్ ఆల్ అవేర్. ఒకటే చాలా మంది మాట్లాడింది ఏంటంటే 101 సెక్షన్ ఒకటి ఉంది, వాళ్ళు చెప్పినవన్నీ కరెక్ట్ కాదు. 101 ప్రకారమే కౌన్సిల్ క్రియేట్ అయింది. దాంట్లో చెప్పింది ఏంటంటే విత్ జిఓ యూ కెన్ క్రియేట్ టెంపరీ ఏజెన్సీ అడాప్టింగ్ ఎగ్జిస్టింగ్ యాక్ట్. ఎగ్జిస్టింగ్ యాక్ట్ అంటే యాక్ట్ ఆఫ్ 1988 కౌన్సిల్. దాన్ని యాజ్ ఇట్ ఈస్ జిఓ అడాప్ట్ చేసుకొని తెలంగాణ గవర్నమెంట్ క్రియేటెడ్ కౌన్సిల్. దిస్ కౌన్సిల్ విల్ హ్యావ్ ఆల్ ద rights and duties of what exists APSCI has for this state, for Telangana state. సో అక్కడ ఏమండి వాళ్ళు చెప్తున్న వాదనలన్నీ తప్పు. రెండవది సెక్షన్ 74, మళ్ళీ మీకు చెప్పాల్సిన పని లేదు. సెక్షన్ 75 and 95 వీటి మీద కాంట్రవర్సీ
చేస్తా ఉన్నారు. ఇది కాంట్రవర్సీకి మేము ఇప్పుడు మూమెంట్ లో ఉన్నప్పుడు కౌంటర్ చేసినట్టు కౌంటర్ చేయడానికి వీలు కాదు. అక్కడికి అఫీషియల్ మీటింగ్లు ఎప్పుడన్నా అయితే. అండ్ ఇంకొక దుర్మార్గమైన పరిస్థితి ఏంటంటే, ఎక్కడ కంబైన్డ్ 10th షెడ్యూల్లో ఉన్న ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడైనా తెలంగాణకు సంబంధించి వీఆర్ ఓపెన్లీ ఆస్కింగ్, రిక్వెస్టింగ్ దెమ్ కమ్ ఫర్ ద డిబేట్, లెట్ us sit and share. ఎక్కడ ఏ ఆఫీస్లో 10th షెడ్యూల్లో 104, 112 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఏ ఇన్స్టిట్యూషన్ లో కూడా వాళ్ళు ఓపెన్ గా వచ్చి మాట్లాడడం, లెట్ us డిస్కస్ ప్రాబ్లమ్స్ ఏంటి, షేరింగ్ ఎట్లా అనే దానికి ఎక్కడ రావట్లేదు. ఇన్ఫాక్ట్ మేము ట్వైస్ వి ఇన్వైటెడ్ దెమ్, లెట్ us ఓపెన్లీ డిస్కస్ అని. వాళ్ళు ఎప్పుడు ముందుకు రావట్లేదు. ఇన్ఫాక్ట్ ముందుకు రాకపోయినా మేము ఒక సామరస్యంగా రీఆర్గనైజేషన్ యాక్ట్ ఇచ్చిందే, మీరు ఈ ఇవాల్వ్ కన్సెన్సస్, సిట్ అక్రాస్ ద టేబుల్ అండ్ ఇవాల్వ్ కన్సెన్సస్. అక్కడ ఏమన్నా డిస్ప్యూట్స్ ఉంటే మా దగ్గరికి రండి అని చెప్తా ఉంది, యాక్టే చెప్తా ఉంది. అట్లాంటి కన్సెన్సస్ ఇవాల్వ్ చేద్దామని మేము ఎన్నిసార్లు ఎక్స్టెండ్ చేసినా వాళ్ళు ఎప్పుడు వచ్చిన పాపాన్ని పోలేదు. అందుకే సేమ్ క్రైసిస్ ఇస్ కంటిన్యూయింగ్. ఇది ఇప్పుడున్న కౌన్సిల్ పరిస్థితి. మేము వచ్చినాక సరే ఇవన్నీ ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ టైం. ఇంకో 2-3 months కావచ్చు, ఇంకో 6 months కావచ్చు, ఇంకా ఎక్కువ పట్టవచ్చు. కానీ ఈ లోపల మేము వీఆర్ గవర్నమెంట్ హాస్ గివెన్ అ ఫ్రీ హ్యాండ్ టు us to think of strengthening academic, particularly addressing rural youth on higher education. Towards that we are thinking and planning, we are preparing. We are also in touch with all the universities and probably at a state level we call for meeting with all vice chancellors. All vice chancellors are members of our council. Whenever we think of a new reforms, new changes in higher education, we invite them, we debate and discuss addressing higher education council at a rural level. Urban level we have a different problems. There are 340 colleges, Sudhakar garu list ichindi, engineering colleges. అట్లనే అన్ని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో ఇంజనీరింగ్ కాలేజెస్ వచ్చినాయి. వాట్ దే ఆర్ డూయింగ్, ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీవన్ నోస్ ఇట్. అక్కడ ఫ్యాకల్టీ ఉండదు, చదువులు ఉండవు. బట్ ఆఫ్టర్ 4 years somehow will come out, I'm engineering graduate, I have no job. అయితే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ గ్రాడ్యుయేట్ అయిన తర్వాత మొన్న ఇన్ఫోసిస్ వాళ్ళతో మాట్లాడినప్పుడు, అక్కడ ఒక కాలేజ్లో మాట్లాడుతున్నప్పుడు, lakhs of students every year coming out, but there are companies waiting for the talents. There's a mismatch. అంటే ఈ గ్రాడ్యుయేట్స్, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, ఎంబీఏ గ్రాడ్యుయేట్స్ వస్తున్నారు, ఇంకా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి అక్కడ. అంటే నేషనల్ సర్వే ఒకటి చెప్తుంది, 20% or 15 to 20% స్టూడెంట్స్ ఆర్ అబ్జర్వ్డ్ ఇన్ ప్రైవేట్ ఫార్మ్, అండ్ రెస్ట్ ఆఫ్ 80% of the students are just on the road. మరి why only 20% observed and 20% talented observed, but still all companies, all IT MNCs are looking for the talents. They need more number of people, but there are 80% lot on the road. Yeah, skilled. I will give lecture for that topic. No, not like that. Okay. Regarding engineering, I have very good subject. Continue. Yeah, we'll continue the discussion. Let me present my version here. Okay, we'll continue discussion on that. So what companies said, we have a discussion with the companies. We are looking for talents. They should be trained at a college level, which is not happening. Now our thinking is to strengthen this. This is my point. Not to criticize anyone. My point is, there's a time now. It's a high time to strengthen this higher education. Whoever is coming out now, we fought for this Telangana state. Now we are in our own state. Let us strengthen higher education with the required reforms. This is my point of view. Okay. Now, well, this today's controversy will take up in a discussion. This is in brief. With this, I thank TRC once again and Ved Kumar for giving me this opportunity.